నిన్న కిరణ్ వైఎస్ భారతి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? తెలిసిన 4 గంటల్లో, తెలిసిన వెంటనే, 4 గంటలు కూడా కాలేదు, తెలిసిన వెంటనే పార్టీని సస్పెండ్ చేశారు. ఇమ్మీడియట్లీ పోలీస్ కేసు పెట్టి లోపలేపించారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. సోషల్ మీడియాలో తప్పు చేస్తే ఏ పార్టీ, నా పార్టీ, తన పార్టీ, మనోడు అని ఏది చూడకుండా వైఎస్ భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ని అరెస్ట్ చేసి పార్టీని సస్పెండ్ చేసి జైల్లో వేయించడం హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. మీలాంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి కావాలి. గత 5 సంవత్సరాలలో ఎంతోమందిని, మీ కుటుంబ సభ్యులని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని నిండు అసెంబ్లీలో లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కూర్చున్నాడే తప్ప ఏమీ మాట్లాడలేదు. ఒక మీటింగ్లో జోగి రమేష్ ముసలి నక్క అని 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, పవన్ కళ్యాణ్ సంవత్సరానికి ఒకరిని మారుస్తావు అని అనుచిత వ్యాఖ్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కూర్చున్నాడే తప్ప ఇది తప్పు అనలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ భారతి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఇమ్మీడియట్లీ పార్టీని సస్పెండ్ చేసి జైల్లో వేయించాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాయకుడు. గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు, గ్రేట్. థ్యాంక్ యూ.